నమ శివాయ. కార్తీక పురాణము 29వ అధ్యాయము కేదారేశ్వర వ్రతము. వశిష్ఠ మహాముని జనక మహారాజుతో కేదారేశ్వర వ్రతం గురించి వివరిస్తున్నారు. జనక మహారాజా, కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతము పుణ్యప్రదమైన వ్రతము, పరమేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకమైన వ్రతము. భోలా శంకరుడైన ఆయన కరుణా కటాక్షముల వలన అపారమైన సిరి సంపదలు, శుభాలు కలుగుతాయి. మనస్సులో గల కోరికలను స్వామిని ఆరాధించి నివేదిస్తే నెరవేరి తీరుతాయి. మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించే అర్ధనారీశ్వరి కాగలిగింది. ప్రమదగణాలు, కైవార నీరాజనాలు పొందగలిగింది. అదెట్లనినా మహేశ్వరుడు పార్వతిని వివాహమాడి కైలాసానికి వచ్చాడు. సుర, గరుడ, కిన్నెరగణాలు, నారద, తుంబురాదులు, యక్ష, గంధర్వాదులు, ప్రమథగణాలు అందరూ జతగూడి స్వాగతం పలికారు. ఘృతాచి, తిలోత్తమ, ఊర్వశి, రంభాదులు కమనీయంగా నృత్యం చేశారు. నారద, తుంబురాదులు అపూర్వ గానంతో పరమేశ్వరుణ్ణి కీర్తించారు. అక్కడ చేరిన వారిలో ఏ ఒక్కరూ పరమేశ్వరిని ప్రణామాలు చేయలేదు. భృంగి బాగా ఆలోచించి అపూర్వ రీతిలో వినోద ప్రధానంగా నాట్యం చేశాడు. అక్కడి వారంతా ఆనందపరవశులయ్యారు. పరమేశ్వరుడు చెంతనగల పార్వతిని విడిచి దిగ్గున లేచి భృంగి దగ్గరకు వచ్చి వెన్నుతట్టి ప్రశంసించాడు. అదే తరుణంలో అక్కడి వారంతా శివుణ్ణి చుట్టుముట్టి దండ ప్రణామాలు ఆచరించారు. తనను వెలివేసి దేవతాగణం అలా ప్రవర్తించడము పార్వతీదేవికి మనస్తాపాన్ని కలిగించింది. ఇందుకు కారణమేమిటి అని శివుణ్ణి ప్రశ్నించింది. దేవి, పరమార్థాన్ని ఆశించు, భక్తజనులు నీ వలన ప్రయోజనము లేదని అలా చేశారన్నారు. పరమేశ్వరుని ఇల్లాలినైనా తలంచక తన అయోగ్యతను తెలియపరచిన దుస్థితిని తొలగించుకోవాలి అనుకున్నది. అడవులకు వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది. కొంతకాలానికి సిద్ధుని రూపంలో శివుడు అటుగా వచ్చి కోర్కె పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా నిష్ప్రయోజనమే అవుతుంది అన్నాడు. ఇది కార్తీక మాసం. భోలా శంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు. దీనినే కేదారేశ్వర వ్రతము అంటారు. ఈ వ్రతము చేసేవారు నిష్ఠతో, భక్తితో స్వామిని ఆరాధిస్తూ తమ కోర్కెను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయి, ప్రతిష్ట, ప్రగతి సిద్ధిస్తాయి అని చెప్పి అంతర్హితుడయ్యాడు. ఆ ప్రకారము పార్వతి తన కోర్కెను నివేదించుకుంటూ కేదార వ్రతమును చేసి శివుని అర్ధశరీరాన్ని పొంది పరమేశ్వరుని అర్ధాంగి అయ్యింది. దీనినే కేదారేశ్వర వ్రతము, కార్తీక నోము అంటారు. ఈ కార్తీక మాసము 4 సోమవారాల్లో 3వ సోమవారము కార్తీక పౌర్ణమి సుప్రసిద్ధమైనవి, సిద్ధిప్రదాయమైనవి. మహారాజా, ఈ వ్రతం ఆచరించి సంపన్నమైన ఒక కుటుంబ కథను చెబుతాను, విను. పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు. అతనికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. కుమారుడు పసివాడు. కుమార్తెలలో పెద్దది భగీరథి, చిన్నది భాగ్యవతి. కుమారుడు భగీరథుడు. ఆ వైశ్య దంపతులు తమ సంతానంతో ప్రొద్దుగడవడమే దుర్భరంగా బ్రతుకుతుండేవారు. ఆడపిల్లలిద్దరూ అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకువచ్చి గ్రామంలో వాటిని అమ్మి తెచ్చిన సొమ్ముతో ఆ కుటుంబ జీవనం సాగిస్తుండేవారు. భగీరథమ్మ, భాగ్యవతి కట్టెలు ఏరుకోవడానికి అడవికి వెళ్ళి వస్తూ మార్గంలో ఒక మర్రి చెట్టు నీడలో జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూశారు. వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. భక్తి ప్రధానమని చెప్పగా విని అక్కడే ఓ చెట్టు నీడన కూర్చొని పూజ చేసి ఇంటికి చేరుకున్నారు. ఆనాడు వారి కట్టెలకు సొమ్ము అధికంగా లభించింది. ఇదంతా కేదారేశ్వరుని కరుణ అని గ్రహించి తల్లిదండ్రులకు చెప్పి కేదారేశ్వరుడి వ్రతాన్ని ఇంట చేసుకోవడానికి తల్లిదండ్రులను అడిగారు. బిడ్డలారా,
పూజా ద్రవ్యాలకు ధూపదీప నైవేద్యాలకు ఖర్చు చేయగల స్థోమత మనకు లేదు. ఆ మహనీయుని కరుణ కలిగినప్పుడు చేసుకుందాం అన్నారు. అలాగ కాదు, భక్తి ప్రధానమన్నారు. ఆ దేవుడు అనుగ్రహించిన ప్రకారము చేసుకుంటాం అన్నారు. సరే అన్నారు తల్లిదండ్రులు. ఆ రోజు ఉదయమే గంగానదికి వెళ్ళి శిరస్నానం చేశారు. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం ఉన్నారు. స్వామిని నమస్కరించుకున్నారు. అడవికి పుల్లలేరుకోవడానికి వెళ్ళారు. వస్తూ వస్తూ త్రోవలో మర్రి చెట్టు ఆకులు, మర్రి పళ్ళు, మర్రి ఊడలు కోసి తెచ్చుకున్నారు. సాయంత్రం ఇంటి ముంగిట ముగ్గు వేశారు. పూజా వేదికను అమర్చుకున్నారు. ఈశ్వరుడి చిత్రపటాన్ని పెట్టుకున్నారు. గణపతికి నమస్కరించుకొని పరమేశ్వరుడిని పూజించారు. స్వామి, మేము నిరుపేదలము. ఈ మర్రి ఆకులే తమలపాకులనుకో, ఈ మర్రికాయలే పోకచెక్కలనుకో, ఈ మర్రి పండ్లే బూరెలనుకో, ఈ మర్రి ఊడలే తోరాలనుకో అని స్వామివారికి నివేదించి పూజ ముగించుకొని తీర్థం తీసుకున్నారు. చంద్రోదయాన్ని దర్శించుకొని చల్లగా చూడు తండ్రి అని మొక్కుకున్నారు. ఆ అనంతరము పుల్లలను అమ్ముకొని నూకలు తెచ్చుకోవాలని బయలుదేరారు. తమ తట్టలలోని పుల్లలు బంగారం పుడకలై వారిని ఆనందాశ్చర్యాలతో అలరారజేశాయి. ఆ బంగారు పుడకల కారణంగా వారి స్థితిగతులు మారాయి. పరపతి ప్రతిష్ట పెరిగింది. నియమం తప్పకుండా కార్తీక నోము నోచుకుంటున్నారు. కుమార్తెలిద్దరికీ యుక్త వయస్సు వచ్చింది. సౌందర్యవతులైన వాళ్లను తూర్పు నుండి ఒకరొచ్చి పెద్దమ్మాయిని, పడమర నుండి ఒకరొచ్చి చిన్నమ్మాయిని తమ తమ కుమారులకు ఇచ్చి వివాహాలు చేసి తీసుకెళ్ళిపోయారు. భగీరథయ్య పెరిగి పెద్దవాడయ్యాడు. ఎప్పట్లా కార్తీక మాసము వచ్చింది. పేదతనం వల్ల కార్తీక నోములు అంతంత మాత్రంగా చేసుకునేవాళ్ళం. ఈనాడు మన అంతస్తుకు తగ్గట్టు చేసుకుందామని తల్లిదండ్రులను ఒప్పించాడు. పట్టుతోరాలు పాతవెల్లా తీసివేసి పెరట్లోని కాకరపాదు మీదికి విసిరేశాడు. బంగారు తోరాలు వేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోము నోచుకున్నాడు. దర్పం తప్ప భక్తి శూన్యం కావడం వల్ల కేదారేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పింది. సిరి సంపదలు తరిగిపోయాయి. పేదరికంతో బ్రతుకు దుర్భరం అయ్యింది. తిండి గడవడం కూడా చాలా కష్టమైపోయింది. పెరట్లోని కాకరపాదు విరగ కాచింది. తల్లి కొన్ని కాయలు కోసి కొడుకు చేతికి ఇచ్చి, షావుకారికిచ్చి నూకలేమన్నా పట్టుకరా, గంజైనా కాచుకు తాగుదాము అని చెప్పి పంపింది. వాటిని పట్టుకొని భగీరథయ్య శెట్టి అంగడికి వెళ్ళి, అయ్యా, ఈ కాకరకాయలు తీసుకొని చారెడు నూకలిప్పించండి అని పరిపరి విధాలుగా బ్రతిమిలాడాడు. ఈ చేదు కాకరకాయలు దేనికంటూ కసురుకొని కొన్ని నూకలిచ్చి పంపించి శెట్టి ఆ కాకరకాయలను ఇంటికి తీసుకెళ్ళి భార్యకిచ్చి పులుసు పెట్టమన్నాడు. ఆమె వాటిని వంటకై తరిగితే వాటిలో నుండి నవరత్నాలు రాలిపడ్డాయి. ఈ అబ్బురానికి శెట్టి మురిసిపోయాడు. ఆ మర్నాడు భగీరథయ్య మళ్ళీ కాకరకాయలు పట్టుకొని నూకలకు రాగా, అబ్బాయి, నిన్న నువ్విచ్చిన కాకరకాయలు చాలా బాగున్నాయి, నీకెక్కడవి అని అడిగాడు. మా పెరటిలోని పాదుకాయలని చెప్పాడు భగీరథయ్య. వాటిని రోజూ తనకే తెచ్చి ఇమ్మని బియ్యం కొలిచి ఇచ్చాడు. కుర్రవాడు చాలా ఆనందించాడు. ఆ ప్రకారము చెట్టుకున్న కాయలన్నీ ఆ చెట్టికే విక్రయించాడు. పాదుకాయలన్నీ అయిపోయాయి. మళ్ళీ ఎప్పట్లా ఆకలి బాధ వారిని కష్టపెట్టసాగింది. ఏం చేయడానికి తోచక ఆ తల్లి తీవ్రంగా ఆలోచించి కుమారుణ్ణి పెద్దమ్మ ఇంటికి పంపించింది. తమ పరిస్థితులన్నీ చెప్పి ఏమన్నా సాయం అడుక్కరమ్మన్నది. భగీరథయ్య కాలినడకన పెద్దక్కయ్య గారింటికి చేరుకున్నాడు. బికారిలా జీవిస్తున్న అతన్ని నౌకర్లు లోపలికి వెళ్ళనివ్వలేదు. మేడ మీద తలార పోసుకుంటున్న భగీరథమ్మ తమ్ముణ్ణి లోపలికి తీసుకెళ్ళింది. తమ్ముడి వల్ల వారి దుస్థితంతా తెలుసుకున్నది. ఒక గుమ్మడికాయ దొలిపించి దానిలో నిండుగా వరహాలు పోసి ముచ్చిక బిగించి దానిని తమ్ముడికి ఇచ్చి, దీంతో ఇంటికెళ్ళి దీనిని అమ్మకు ఇయ్యవలసిందిగా అతన్ని సాగనంపింది. ఏదో సాయం చేస్తుందనుకుంటే ఈ గుమ్మడికాయ ఇచ్చింది అని బాధపడుతూ బయలుదేరాడు. దారిలో ఓ గ్రద్ద ఆ గుమ్మడికాయను తన్నుకుపోయింది.
దీనిని అమ్ముకొని ఓ పూటన్నా గడుపుకోవచ్చననుకుంటే గ్రద్ద కాస్త తన్నుకుపోయిందే అని బాధపడి ముందుకు వెళ్ళలేక చిన్నక్క గారి ఇంటికి బయలుదేరాడు. కాలినడకన వస్తున్న తమ్ముణ్ణి, అతడి దుస్థితిని చూచి వడివడిగా మేడ దిగి వచ్చి తమ్ముణ్ణి ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళి యోగక్షేమాలడిగి తెలుసుకున్నది. అతడు అక్కగారింటికి వెళ్ళడం, ఆమె గుమ్మడికాయ ఇవ్వడం, దానితోనే సరిపెట్టుకోవాలని వెడుతుంటే గ్రద్ద తన్నుకపోవడము వివరాలన్నీ చెప్పాడు. అందుకు ఆమె బాగా ఆలోచించి కాలిజోడిలో మాణిక్యాలు పొదిగి కుట్టించి వాటిని తమ్ముడికి ఇచ్చి వీటిని ఇంటికెళ్లే వరకు ఎక్కడా విడవద్దని చెప్పింది. ఈ అక్క కూడా పెద్దక్కలాగే ఉత్త చేతులతో పంపుతున్నదని బాధపడ్డాడు. అక్కగారిచ్చిన చద్దిమూటను మార్గమధ్యంలో చెరువు వద్ద ఆగి చెప్పులు విప్పవద్దన్నందువల్ల కాళ్ళు కడుక్కోవడానికి ఆ చెప్పులతోనే నీటిలోకి దిగాడు. ఆ ఊబిలో చెప్పులు కూరుకుపోయాయి. ఎంత వెతికినా దొరకలేదు. జరిగిన దానికి కుమిలిపోతూ భగీరథయ్య తిరిగి పెద్దక్కయ్య గారింటికి చేరుకున్నాడు. ఏ తమ్ముడు, నేనిచ్చిన గుమ్మడికాయ అమ్మకిచ్చావా అని అడిగింది. ఇచ్చాను, అమ్మ ఎంతో బాగా వండిందన్నాడు. నన్ను బుకాయించకు, ఏం చేశావు, ఏది గుమ్మడికాయ అని నిలదీసింది. జరిగినదంతా చెప్పాడు. వీళ్ళకెలా ఈ దుస్థితిని అని దుఃఖించింది. కార్తీక మాసం వచ్చింది. కార్తీక నోము సన్నాహం చేసుకుంటూ తమ్ముడిని కార్తీక నోములు ప్రతి ఏటా సక్రమంగా చేస్తున్నారా అని ప్రశ్నించింది అక్క. స్వామివారి నోము చాలా ఘనంగా బంగారు తోరాలతో, వెండి తమలపాకులతో, ముత్యాల సున్నంతో, ఓహో చాలా వైభవంగా చేశాము అన్నాడు తమ్ముడు. ఆ తర్వాత అని ప్రశ్నించింది. జరిగినదంతా చెప్పాడు. కేదారేశ్వరుని దయను కోల్పోవడం వల్లనే వీళ్ళకి దుస్థితి కలిగిందని గ్రహించి తమ్ముడి చేత కార్తీక పూజలు చేయించి తమ్ముడికి కొంత డబ్బిచ్చి పంపించింది. తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరమయ్యారు. కుటుంబ సంప్రదాయానుసారము ఈ వ్రతం చేయాలి. అమ్మకు చెప్పి నోములు చేయవలసిందిగా హెచ్చరించింది. ఆమె మాటల ప్రకారము తల్లిదండ్రులకు కార్తీక నోము గురించి చెప్పి తాము ఇదివరకు ఎలా నోచుకునేవారో ఆ ప్రకారమే కేదారేశ్వర వ్రతం చేశారు. కరుణామయుని కృప వలన తొల్లింటి సిరులు వారికి కలిగాయి. జీవితం ప్రశాంతంగా గడిచింది. కార్తీక పురాణము 29వ అధ్యాయం పారాయణము కేదారేశ్వర వ్రతాధ్యాయము సమాప్తం. ఓం శ్రీ కేదార దామోదరాయ నమః.